నాయకత్వం. ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కొంతమంది మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు ఒక వర్గంగా ఏర్పడి రకరకాల ఆరోపణలు, ఆలోచనలు చేస్తున్న సందర్భంగా ఈరోజు కార్యకర్తలు కన్ఫ్యూజ్లోకి పోతున్న సందర్భంగా పార్టీ పెద్దల ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరున విజ్ఞప్తి చేయనిది ఏమనగా, బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జూన్ 21వ తారీఖున చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈనాడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరి యొక్క సలహా సూచనల మేరకు వారు పార్టీకి మద్దతుగా నిలబడ్డప్పుడు ప్రభుత్వం ఏదైతే నిన్న కొంతమంది మా మిత్రులు మీటింగ్ పెట్టి ప్రభుత్వ నిధుల్ని పోచారం గారు ఆపిరనే మాట తెలియజేస్తూ ఉన్నారు. అది అక్షరాల తప్పు. ఎందుకోసమంటే పోచారం గారు పార్టీలో చేరింది జూన్ 21, కానీ ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చింది మార్చి 30వ తారీఖున జీవో ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి జనవరి 31 తారీఖు నాడు జీవో ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ అందులో తాగునీరుకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు, అదే రకంగా విద్యా పాఠశాలల మరమ్మతుల కొరకు 3.5 కోట్లు పోగా 6.5 కోట్లు నిధులు వస్తే ఆ నిధులను ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించుకోమని మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ద్వారా పరిపాలన అనుమతులు పొంది కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తప్పితే పోచారం గారు ఎవరి నిధులు ఆపేయలేదు. అంతకుముందు ప్రపోజల్స్ ప్రభుత్వానికి అనేకం పోతాయి. గతంలో ఇది ఏమైందంటే ఒక లోపం ఎక్కడ జరిగింది అంటే, జనవరిలో జీవో ఇస్తే జూన్ వరకు ప్రపోజల్ పంపకపోవడం వల్ల ఎక్కడన్నా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో ఎక్కడన్నా ఖర్చు పెట్టి కనుక ఉండుంటే ఆ పన్నులన్నింటినీ ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్లు త్వరలో మళ్ళీ రాబోయే రోజుల్లో అవసరమైతే మీరైనా ప్రభుత్వం ద్వారా తెచ్చుకోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఆ నిధులను పొందవచ్చు. కానీ ఈ నిధులు ఆ నిధులు తనే ఆపేసిన మాట తప్పు. ఎందుకోసం అంటే ఆ ఇచ్చిన 6.5 కోట్ల రూపాయల్లో ముఖ్యంగా మా చందూరు మండలానికే 60 లక్షలు ఇవ్వడం జరిగింది. మోతరా మండలానికి మండల కాంప్లెక్స్ వరకు 30 లక్షలు ఇవ్వడం జరిగింది. చందూరు గ్రామ పంచాయతీ కానీ, చందూరు మండల ఆఫీస్ కానీ 60 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో ఈ నియోజకవర్గంలో ఖర్చు చేయడం జరిగింది. రద్దు చేసింది ఎక్కడా లేదు. అది అపోహ మాత్రమే. కొంతమంది కార్యకర్తలకు తప్పుదారి పడుతూ ఉన్నారు. దయచేసి మీకు ఈ సందర్భంగా ఒక మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నా కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ పాత కొత్త అనకుండా అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మనమంతా రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో మనమంతా ఐకమత్యంగా ఉండి గ్రామ గ్రామాన పార్టీ జెండా ఎగరేసుకునే అవసరం ఉన్నది. దానికి ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా పార్టీ అధిష్టానం ఉంటుంది. అధిష్టాన నిర్ణయం ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది ఏదైతే అభియోగాలు, అపోహలు సృష్టిస్తారో అవి ఎప్పుడు నిలబడాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు 94 నుంచి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నాడు. ఒక వ్యక్తి 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకోసం 7 సార్లు గెలుస్తూ ఉన్నాడంటే ఆయన తనకు తాను ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకున్నాడు, ఒక పద్ధతి నిర్మాణం చేసుకున్నాడు. ఆయన ప్రతిరోజు ప్రజల మధ్యలో మమేకమై ఉండబట్టి మనం ఎంతమందిని ఎన్ని రకాల విమర్శలు చేసినా 20 ఏళ్ళుగా మనం విమర్శ చేస్తూనే ఉన్నాం. చాలాసార్లు ప్రతిపక్షంలో మేము రోడ్ల మీద ఉన్నాం, అధికారంలో విమర్శ చేసినాం. ఎన్ని విమర్శలు చేసినా ఆయన గెలుపుని మనం ఎవరో ఆపుతలేము. మనం ఇప్పుడు ఏ విమర్శ చేసినా రేపు అంతిమంగా విజయం ఆయనకే దక్కబోతూ ఉంది. కాబట్టి మనం అనవసరమైనటువంటి విమర్శలు దారి తీయకుండా మీకు ఏం కావాలనో, మీకు అభివృద్ధి పనులు ఏమేమి గ్రామాల్లో నిలిచిపోయినాయో వాటన్నింటినీ అధికారుల ద్వారా సర్వే చేయించుకొని
ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళని పోయి కలవచ్చు. మంత్రి గారు ఉన్నారు. సీఎం ఆదేశానుసారమే 6.5 కోట్లు పోచారం గారికి కేటాయించారు. సీఎం ఆదేశంతో జరిగింది. అది ఎవరో రాత్రి పోయి రాసుకొచ్చున్నారు. దాన్ని కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తారు. ప్రతిపాదనలు అనేకం పోతాయి. పోయిన ప్రతిపాదన ఆమోదించాలని ఉండదు. ప్రతిపాదన వేరు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేరు. ఇలా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో 6.5 కోట్లతో వచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు అందరూ అనుకుంటున్నారు కేవలం 2 కోట్లు 3 కోట్లు ఆయన ఆపేసి 5 కోట్లు ఆపలే అవసరం లేదు. ఆయన ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపగానే ఇలా ఈ నియోజకంలో 100 కోట్ల పనులు మంజూరైనాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎన్నికల కమిటీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఇది ఉన్నది కాబట్టి కోడ్ దృష్ట్యా 100 కోట్ల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆయన్నే స్వయంగా ప్రకటిస్తాడు. ఏ గ్రామాల్లో ఏమేమి పనులు వచ్చినాయో ఈ కోడ్ అయిన తర్వాత ప్రకటిస్తారు. కార్యకర్తల మీటింగ్ కూడా ప్రతి మండలానికి ఒక్కో రోజు పెట్టుకోవాలనుకుని ఈ కోడ్ దృష్ట్యా పర్మిషన్లు ఇవన్నిటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోగానే పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ మండలాల ప్రజలకు ఈ నియోజక ప్రజలకు అందాలనేదే శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశం తప్ప మనం దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో 3 రకాల కార్యకర్తలు ఉన్నారు. ఒకటి శ్రీనివాస్ రెడ్డి వెంబడొచ్చిన వాళ్ళు, కొంతమంది శ్రీనివాస్ రెడ్డితో వచ్చి లాభపడి మళ్ళీ తిరిగి కాంగ్రెస్తో ఇంకో పార్టీ అన్నవాళ్ళు, 3వ వ్యక్తులు అసలు కాంగ్రెస్లోనే ఉంటూ అట్లనే ఉండిపోయిన వాళ్ళు. ఈ 3 రకాల వ్యక్తులను ఒక దగ్గర సమన్వయం చేయడం అనేది కొంత సమయం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం మన రాష్ట్రంలో మన జిల్లాలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున కోడ్ ఉన్నందున కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దానిని మన కాంగ్రెస్లో కొద్ది అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలు వెంటబెట్టుకొని ఎక్కడో భయపడ్డారు. మేం ధర్నా చేస్తాం, రస్తా రోకో చేస్తామంటే భయపడ్డారని కార్యకర్తలతోని వాట్సాప్లల్లో మీరు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మొండిగా 2.5 రోజులు రోడ్డు మీద ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు, మనం ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలం కాబట్టి ప్రభుత్వ అనుమతితోనే మండల సమావేశం నిర్మిద్దామనే ఉద్దేశంతో ఉంటే దానికి అనుమతి దొరకక అది వాయిదా పడ్డ మాట నిజం. కానీ మీరు ఒక ఫండ్స్ గురించి చెప్తున్నారు. జనవరిలో విడుదలైన నిధులు జూన్ వరకు వాడుకోలేకపోవడం అది కార్యకర్తలకు మీరు అయోమయమైన నెట్టేసారు. పాపం కొందరు పనులు చేసుకున్న మాట వాస్తవం. అది వాళ్ళకు కూడా బిల్లులు ఇప్పించే బాధ్యత సీనియర్ కాంగ్రెస్, నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి ఎవరికి కూడా రూపాయి కూడా కార్యకర్త వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వారికి కూడా ఎటువంటి రూపాయి నష్టపోకుండా ఉండడానికి ఆ బిల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మేము తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి నష్టపోకుండా చూసే బాధ్యత. కాంగ్రెస్లో ఎంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారో మాకు మంచి అవగాహన ఉంది. ఎంతమంది అటు ఇటు కాకుండా ఇస్తున్నారో అయినా వాళ్ళని కలుపుకుని పోదామనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తలకు సమావేశానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా గతాన్ని వదిలేసి ఎటువంటి మీరు గొడవలకు తావు లేకుండా కలుపుకొని పోదాం ఉద్దేశంతో ప్రతి కూడా చెప్తున్నాం. భయపడడం అనేది జరగని పని. మీరు ఎలాంటి దుష్ప్రచారం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ